హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం సాక్షాత్ ఒక దేవాలయంగా మారింది. ఈరోజు కోటి దీపోత్సవం 4వ రోజు కావున శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. పీఠాధిపతుల వేద మంత్రాలతో మంత్రోచ్చారణల మధ్య పండితులతో ఆశీర్వచనాలతో దివ్యమైన వాతావరణం అయితే నెలకొంది. అలాగే భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. మనతో పాటు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ కోటి దీపాలను వెలిగించి స్వామివారి కృపకు పాత్రలు అవటానికి వచ్చారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి వచ్చాము మేము. ఓకే, కోటి దీపోత్సవంకి ప్రతి సంవత్సరం వస్తుంటారా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ ఇయర్ వచ్చాము. చాలా బాగా అనిపించింది, అందుకే వచ్చాము మళ్ళీ. ఓకే, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే వచ్చాము కదా, ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. చాలా బాగున్నాయి. నేను ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఈ ఇయర్ 30 మెంబర్స్ని తీసుకుని వచ్చాను. అసలు శివుడు ఇక్కడే ఉన్నాడా అనిపిస్తుంది. అసలు శివుడు ఇక్కడే ఉన్నాడని అందరినీ చాలా చెప్పి తీసుకుని వచ్చే ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు. ప్రజలకి ఏం ప్రాబ్లము లేదు. ఇంత బాగా చేయడం అనేది చాలా గ్రేటు. ఈ దీపాల్లో ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మేము కోటి దీపాలు వెలిగించినంత ఆనందంగా ఉంది. చాలా బాగున్నాయి. కోటి దీపోత్సవం నిర్వహణలో ఆ దంపతులిద్దరికి ఏం చెప్తారు? నరేంద్ర చౌదరి గారి దంపతులకి వాళ్ళిద్దరికీ ఇక్కడ ఉన్న వీళ్ళందరి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలి. ఇంకా చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి వాళ్ళకి. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఆ దంపతులకి ఇంకా మేము చెప్పలేము అనే మాటల్లోని ఆ శివయ్య వాళ్ళకి ఇంత అనుగ్రహం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళైతే. రైట్, భక్తి టీవీ కోసం ఏం చెప్తారు? భక్తి టీవీ ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారంటే అన్ని ఛానల్స్ చాలా చేస్తుండొచ్చు, కానీ ఈ కోటి దీపోత్సవంది చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారు. అసలు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ, సంతోషం అండి.